హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఒక మంచి ఆన్‌లైన్ షాపింగ్ వ్లాగ్‌తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. మీషో నుండి కొన్ని కార్డ్ సెట్స్ తెప్పించానండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చాయన్నమాట. ఎంత తక్కువ ప్రైస్ అంటే నైటీస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్‌కే వచ్చాయండి. ఈ కార్డ్ సెట్స్ మనం ఇంట్లో నైటీస్ లాగైనా వాడుకోవచ్చు. బయటికెళ్ళేప్పుడు ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు. ఆఫీస్ పర్పస్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు. ఎనీ పర్పస్ అండి. మల్టీ పర్పస్ వాడుకోవచ్చనమాట. అవి ఎలా వచ్చాయి? ఏంటి? అన్నది నాకు తెలీదు. ఇప్పుడు నేను కూడా మీ ముందే అవన్నీ ఓపెన్ చేసి ఎలా వచ్చాయి? ఏంటి? అన్నది చూడాలి. ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ కార్డ్ సెట్స్‌లో మీకు కూడా ఏవైనా నచ్చి మీరు తెప్పించుకోవాలి అనుకుంటే నేను కిందున్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ కార్డ్ సెట్స్‌కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తానండి. మీరు డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి వెళ్లి చెక్ చేస్తే సరిపోతుంది. ఇంక అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ నేను ఆల్వేస్ ఎప్పుడు కూడా బ్లాక్ పిచ్చి కదా నాకు. బ్లాక్ కలరే ఓపెన్ చేస్తున్నాను. చూడటానికి మాత్రం చాలా మంచి కలెక్షన్ అండి. మంచి డిజైన్సే ఉన్నాయి. బట్ ఎలా వచ్చాయో తెలీదు. బ్లాక్ కలర్ అండి. నేను పెట్టిన సైజు ఎల్ అయితే చాలా ఎందుకో పెద్దదిగా అనిపిస్తుంది నాకు. ఇంచుమించుగా ఎక్సెల్ సైజ్ వచ్చినట్టున్నాయి ఇవి. చూసారా? బ్లాక్ అన్నమాట. వీటికి సైడ్ కట్స్ అయితే ఏం లేవు. సైడ్ కట్స్ అయితే లేదండి. ఫ్రంట్ మాత్రం ఒక చిన్న కట్ ఇలా వచ్చింది అంతే. క్లాత్ కూడా నాట్ బ్యాడ్ అండి. మరీ అంత పల్చగా అయితే ఏం లేదు. అలా అని మరీ థిక్‌గా ఉంది అని కూడా నేను చెప్పను. మనం పెట్టిన ప్రైస్‌కి ఈ క్లాత్ అనేది ఓకే. ఇదొచ్చి రేయాన్ అండి. రేయాన్ కాటన్. ప్యూర్ కాటన్ అయితే కాదు. యాక్చువల్‌గా నేను ఎల్ సైజ్ పెట్టాను. ఇదేదో కొంచెం నాకు పెద్దదిగా అనిపిస్తుంది. అండ్ అలాగే దీనికొచ్చినటువంటి బాటమ్ మామూలు స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇది. పలాజో ప్యాంట్ అయితే ఏం కాదు. ఎలాస్టిక్ వచ్చింది చక్కగా. నాకు తెలిసినంత వరకు ఇది యాంకిల్ లెంత్ అన్నమాట. ఓకే. బావుందండి. డ్రెస్ అయితే బావుంది. కొంచెం లూజ్ అవుతుందన్నమాట. కొంచెం సైజ్ చేయించుకొని వేసుకోవాలి. గుడ్. బ్లాక్ అయితే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదొచ్చి రెడ్ కలర్ అన్నమాట. అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో తెప్పించాను. ఈ కార్డ్ సెట్స్ ప్రింట్స్ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. అన్నీ కూడా ప్రింటెడే వస్తుంటాయి ఎక్కువగా. అందువల్ల నేనేంటంటే కలర్స్ కొంచెం డిఫరెంట్‌గా వచ్చేలాగా తెప్పించానన్నమాట. కలర్ మాత్రం చాలా బావుంది ఇది. మెరూన్ రెడ్. ఇది కూడా రేయాన్ కాటనేనండి. ఇది కూడా ఎల్ సైజే పెట్టాను నేను. కానీ ఎందుకో కొంచెం పెద్దయిగా వస్తున్నాయన్నమాట. అంటే కార్డ్ సెట్స్‌లో మన సైజ్ ఎల్ అయితే కొంచెం తగ్గించి పెట్టాలేమో అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఎల్ సైజే పెట్టాను. కానీ చాలా పెద్దయిగా వచ్చాయి. దీనికి కూడా సైడ్ కట్ అయితే ఎక్కడా లేదండి. సైడ్ కట్స్ అయితే లేవు. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కట్టొచ్చుంది దీనికి కూడా. అబ్బా! అసలెంత హాయిగా ఉంటాయో తెలుసా? ఎండాకాలమైనా వేసుకోవచ్చు. బాగుంటుంది హాయిగా. అండ్ అలాగే వర్షాకాలమైనా చాలా తొందరగా ఆరిపోతాయి. పలచగా ఉన్నాయి కదా! ఇదొచ్చి ప్యాంట్ కొంచెం లూజ్ ప్యాంట్ అండి ఇది. నడుము దగ్గర ఎలాస్టిక్కే వచ్చింది. చూసారా? కొంచెం ఇలా లూజ్‌గా వచ్చిందనమాట ప్యాంట్. అలా అని మరీ ఎక్కువ పలాజో కాదు. కొంచెం లూజ్ ప్యాంట్‌లా వచ్చింది. అండ్ అలాగే ఫుల్ ప్యాంట్ ఇది. యాంకిల్ లెంత్ అయితే కాదు. ఫుల్ ప్యాంటే వచ్చింది. క్లాత్ అయితే బావుందండి. కానీ లూజే చాలా పెద్దయిగా అనిపిస్తున్నాయి నాకివి. చూడండి ఎల్ సైజ్ అసలెంత పెద్దదో. కానీ ప్రింట్ అయితే చాలా బావుంది.
కొంచెం సైజులు చేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక పని అన్నమాట నాకు. ఎం సైజ్ పెట్టుంటే సరిపోయి ఉండేదేమో. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ ఎందుకో చాలా బాగా నచ్చింది అనమాట నాకు. కలర్ కాంబినేషన్ బాగుంది. లైట్ కలర్ మీద బ్లాక్ కలర్ అయ్యేప్పటికీ నాకు ఎందుకో బాగా నచ్చింది. అండ్ అలాగే నెక్ కూడా అండి, ఇప్పుడు వీ నెక్ అనేది బాగా ట్రెండింగ్ కదా. ఇది కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ మ్యాక్సిమం రేయాన్ కాటన్ అనమాట. దీనికి మాత్రం సైడ్ కట్ వచ్చింది. ఇదిగోండి, చాలా లాంగ్ కూడా వచ్చింది ఈ టాప్ మాత్రము. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్, ఇది కూడా మరీ స్ట్రైట్ కట్ ఏం కాదు, కొంచెం లూజ్ ప్యాంట్ లాగే వచ్చింది. ఫుల్ ప్యాంట్ వస్తుంది. ఇది యాంకిల్ లెంత్ ఏం కాదు, ఫుల్ ప్యాంటే వస్తుంది అనమాట. నాకు ఎందుకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది అంటే లైట్ కలర్ మీద బ్లాక్ ప్రింటింగ్ కదా, ఎందుకో కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. బాగా అఫిషియల్గా అనిపించేటటువంటి కలర్ ఇది. నైస్, ఇది కూడా బాగుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. ఇది నేను చెప్పాను కదా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ తెప్పించానని. ఇది వచ్చి లైట్ పర్పుల్ అండి. కలర్ చాలా బాగుంది. క్లాత్ కూడా అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది క్లాత్ కూడా. ఇప్పుడు నేను చూపించినవన్నీ మ్యాక్సిమం కాలర్ నెక్సే ఎక్కువ ఉన్నాయి. వీ నెక్ మాత్రం ఒక్కటే వచ్చింది. ఇది కూడా సైడ్ కట్ ఏం లేదు, దీనికి ఫ్రంట్ కట్టే వచ్చింది. మ్యాక్సిమం నేను చాలా వరకు కార్డ్ సెట్స్ గమనిస్తే అన్నీ కూడా ఫ్రంట్ కట్టే వచ్చి ఉంటున్నాయండి. సైడ్ కట్స్ చాలా తక్కువ వస్తున్నాయి కార్డ్ సెట్స్కి. మంచి పర్పుల్ కలర్ బాగుంది కదా కలర్. నైస్ కలర్, చాలా బాగుంది. అండ్ అలాగే మీరు ఇంకొకటి గమనించినట్లయితే అన్నిటికీ కూడా హ్యాండ్స్ ఇలా 3/4 హ్యాండ్స్ అండి. వేటికి ఫుల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అంటూ ఏం రాలేదు. అన్నిటికీ ఇలా 3/4 హ్యాండ్సే వచ్చున్నాయి. మ్యాక్సిమం నేను చూపించిన అన్నిటికీ ఫ్రంట్ కట్సే వచ్చున్నాయి. సైడ్ కట్స్ అయితే ఎక్కడ వేటికి కూడా రాలేదు. క్లాత్ చాలా బాగుంది. ఇది అసలు ఎంత సాఫ్ట్గా ఉందో రేయాన్ అయితే. అండ్ దీని బాటమ్ ఇది కూడా ఫుల్లే వచ్చిందండి ప్యాంట్. యాంకిల్ లెంత్ ఏం కాదు, ఫుల్ ప్యాంట్ అయితే. గుడ్, బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చి మరి ఇది ఏం కలర్ అర్థం కావట్లేదు, గ్రేనా గ్రీనా అర్థం కావట్లేదు. ఇది బ్లాక్ లాంటిది అనమాట. బ్లాక్ కాదు, గ్రే కలర్. దీనికి కూడా కాలర్ నెక్కే. ఇది కూడా ఫ్రంట్ ఓపెనే అనమాట. ఫ్రంట్ ఓపెనే వచ్చింది. ఇవి చూసారా, ఎల్ సైజేనండి ఇవన్నీ. ఎల్ సైజ్ అసలు ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఆర్డర్ పెట్టాలనుకుంటే మీరు ఒకవేళ ఎల్ సైజ్ అయితే ఎం పెట్టుకోవడం బెటర్ అండి. అసలు ఇది చూడండి, ఎల్ సైజ్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో. చాలా పెద్ద సైజెస్ వస్తున్నాయి. ఒకవేళ ఏమైనా వాటర్లో పెడితే షింక్ అవుతాయేమో, అందువల్ల ఏమైనా పెద్దదిగా ఇచ్చాడో అది కూడా తెలియదు నాకు. డైలీ యూజ్కి ఎంత బాగుంటాయో నబ్బా ఇవి. హాయిగా ఉంటాయి డైలీ యూజ్కి. హ్యాండ్ ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట. కొంచెం లూజ్ ప్యాంట్ లాగే వచ్చిందండి. అలాని మరి పలాజో ప్యాంట్స్ ఏం కాదు ఇవి, కొంచెం లూజ్ ప్యాంట్స్ అంతే. ఫుల్ ప్యాంట్లే, ఫుల్ ప్యాంటే వస్తుంది.
అండ్ లాస్ట్ డ్రెస్ ఏం కలరో తెలీదు, లైట్ బ్లూ కలర్. ఏమేమి కలర్స్ పెట్టానో అసలు గుర్తు లేదనమాట. అన్ని కాలర్ మోడల్సే వచ్చాయి, అన్ని ఫ్రంట్ కట్సే వచ్చాయి అన్నమాట. ఇదిగోండి ప్యాంట్, లూజ్ ప్యాంట్, ఇది ఫుల్ ప్యాంటే. ఇది కూడా సైడ్ కట్ కాదు, ఫ్రంట్ కట్టే. ఇవన్నీ సైజెస్ చేయించుకుని వేసుకోవాలి నేను. ఓకే, బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అయినా ఏమొస్తున్నాయండి అసలు, ఒక 200 300 అంటే టీ షర్టే రావట్లేదు. మనం నైట్ డ్రెస్సెస్ కిందకు వేసుకునే టీ షర్టే రావట్లేదు. అటువంటిది శుద్ధంగా కార్డ్ సెట్స్ 200 250 300 ఆ రేంజ్లో వస్తున్నాయంటే హ్యాపీగా కొన్ని కొన్ని మంత్స్ వాడేయచ్చు అనమాట. నేనైతే తక్కువలోనే తెప్పించుకుని ఒక 3 to 6 months వరకు వాడుకుని ఇంక వాటిని అయితే పక్కన పడేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కొత్త మోడల్స్ వస్తే వాటిని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మనం ఒకేసారి వేలు వేలు బట్టల మీద పెట్టేసి అవి కొన్ని రోజులు వేసుకున్న తర్వాత అబ్బా రోజు ఒకేలాంటి బట్టలు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. తర్వాత అంత కాస్ట్లీ బట్టల్ని మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా మనసు రాదు, రిపీటెడ్గా వాటినే వేసుకోవాలన్నా కానీ ఒప్పదన్నమాట. అందువల్ల నేనైతే మాత్రం రెగ్యులర్ యూస్కి ఒక 500 అలా పెడతానండి, అంతకు మించి పెట్టను నేను. ఇప్పుడు నేను ఆల్రెడీ వేసుకున్న ఈ కార్డ్ సెట్ అయితే నెల్లూరులో ఉన్నటువంటి రోజా డ్రెస్సెస్లో తెచ్చుకున్నాను అనమాట. 500 ఏమో పడిందండి అంతే. క్లాత్ అసలు ఎంత బాగుంది తెలుసా, ఇది చాలా బాగుంది. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెట్టున్నాను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాపీగా మీరు ఒకసారి అది ఓపెన్ చేసి చూస్తే నేను ఈ డ్రెస్తో పాటు ఇంకా చాలా తెచ్చాను అనమాట, కార్డ్ సెట్స్ రోజా డ్రెస్సెస్లో. అది అడ్రస్ ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయి, ఒకసారి మీరు ఆ వీడియోని చెక్ చేయండి. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. మీషో నుండి చాలా తక్కువ ప్రైజెస్లోనే కార్డ్ సెట్స్ తెప్పించాను. అవైతే నేను ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను, ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను. ఒకవేళ ఇప్పుడు నేను చూపించినటువంటి డ్రెస్సెస్లో మీకు ఏమైనా నచ్చి మీరు తెప్పించుకోవాలి అనుకుంటే కిందనటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా టచ్ చేశారంటే నేను ఏ డ్రెస్ అయితే తెప్పించుకున్నానో సేమ్ అదే డ్రెస్కి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అవుతుంది, మీరు కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.